అర్జునుడు చెప్పెను, ఉమ్, ఓ కృష్ణమూర్తి, ఉమ్, మీరొకప్పుడు కర్మల యొక్క త్యాగమును ఉమ్, అంటే కర్మ త్యాగ పూర్వకమగు జ్ఞానమును ఉమ్, మరి ఒకప్పుడు కర్మ ఉమ్, యోగమును ప్రశంసించుచున్నారు. ఉమ్, కావున ఈ ఉమ్, రెండింటిలో ఏది శ్రేష్టమైనదో బాగుగా నిశ్చయించి ఉమ్, ఒక్కదానిని నాకు చెప్పుడు. ఉమ్. అంటున్నాడు అంటే కర్మయోగం చేయమంటారా నన్ను, కర్మ సన్యాసం చేయాలి, జ్ఞానయోగం కర్మయోగం. ఆచరించమంటారా అని అడుగుతున్నాడు. ఉమ్, ఏమండి, ఈయనకి అలాగ అర్థమైంది మాట ఆయన చెప్పింది. ఉమ్. పాటలు పాడాలనుకునే వాళ్ళు ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి ముందు సాధన. నేను ఏదో ఒకటి ఒకటి చేస్తానంటే ఆయనకి తెలియదా, టీచర్ తెలుసు, నువ్వు ముందు పాటలు పాడటానికి నువ్వు తగవు, పాటలు ఉమ్, బాగా ప్రాక్టీస్ చేయని చెప్తాడు. ఉమ్. చేసిన తర్వాత అప్పుడు పాడాలి. ఒక చిన్న కథ ఉంది చెప్తాను వినండి దీనికి. చెప్పండి. ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక తండ్రికి ఒకడు అసలు చదవట్లేదు, ఒకడు బాగా ఎక్కువగా చదువుతున్నాడు. చదివిన వ్యక్తిని ఆ అబ్బాయి అన్నాడు, ఏమన్నాడంటే, ఒరే అంత మాట అలా చదివితే నిద్రపోకుండా పరీక్షలు ఎలా రాస్తావరా అని అడిగాడు. పడుకోకుండా అస్తమానం అలా చదివితే పరీక్షలు ఏమి రాయగలవురా నువ్వు అంటాడు. అంటే చదవద్దు అంత మాట, పడుకో అన్నాడు అతను. ఎవరిని? అస్తమానం బాగా చదువుతున్నటువంటి కుర్రాన్ని. ఈ కుర్రాడిని ఏమన్నాడు, అసలు చదవనోడిని, నువ్వు అలా చదవకుండా అస్తమానం అలా తిరుగుతుంటే పరీక్షలు వచ్చేటప్పుడు ఏమి రాస్తావురా అని అడిగాడు. ఏంటంటారు మరి రెండట్లకి తేడా? ఎక్కువ చదివేవాడిని రెస్ట్ తీసుకో, కొంచెం అంటున్నాడు. వాళ్ళకి ఎక్కువైపోతున్నది, అక్కర్లేదు, కొద్ది పడుకో రెస్ట్ తీసుకుంటున్నాడు. వీడు రెస్ట్ తీసుకుంటే ఎలాగా, చదువు రానాడు. అసలు చదవనివాడు ఇంక ఎట్లా చదువుతాడు, ఎట్లా? అయితే అన్నయ్యనేమో పడుకోమంటున్నాడు, నన్ను చదువుకోమంటున్నాడు, మా ఇద్దరి పట్ల పక్షపాతం చూపిస్తున్నాడు తండ్రిని. అతని మీద కోపం ఉంటుందా? కోపం పడొచ్చా? ఏ ఉద్దేశంతో చెప్పాడు మరి ఆలకించొద్దా మాటలు? నువ్వు చదవకపోతే పరీక్ష ఎలా ఎగ్జామ్ ఎలా రాస్తావరా అని అడుగుతున్నాడు ఇతన్ని. నువ్వు అస్తమాటం అలా పుస్తకంతో ఉంటే మరి ఎగ్జామ్స్ ఎలా రాస్తావరా, నీరసపడిపోతున్నావు కదా, ఆరోగ్యం కాపాడుకోవాలి కదా నన్ను అడుగుతున్నాడు. అంటే తాత్పర్యం మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అలాగ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన కూడా కర్మ ఎప్పుడు విడిచిపెట్టాలి, అందులో రాకుండా అనుభవం రాకుండా విడిచిపెట్టేస్తారా? సాధన దశలో ఏం చేయకుండా విడిచిపెట్టేస్తారా? సాధన ఎందుకు ఆరితేరి వాళ్ళు విడిచిపెట్టేశారని నేను కూడా విడిచిపెట్టేస్తానని సాధన చేయకపోతే ఏమండి? గురుగారు సాధన చేయడండి, ధ్యానం చేయడు, ఏం చేయడు అలా చెప్తాడు. మీరు ధ్యానం చేయట్లేదు కదా నేను చేయనంటాడు. అభ్యాసం చేయాలి. మీరేమో అసలు చేయరు, ఒకవేళ చేసినా 5 నిమిషాలు చేస్తారు, మమ్మల్ని 2 గంటలు చేయమంటున్నారు. అంటే మీకు 2 గంటలు చేయాలి చేయవలసిందే. ఏమ్మా గురుగారు అని 2 గంటలు, మీకులాగా 2 గంటలు చేయక్కర్లేదు కదా. అసలు చేయడు, ఏం చెప్తారు మీకు? చేయడు, అవసరం లేదు. అంటే కొంతమందికి విధించినటువంటి, ఎవరికి విధించినటువంటివి వాళ్ళు ఆచరించాలి. ఆ విధి అనేటువంటిది ఎవరికి లేదు, ఎవరికి ఉన్నది. అజ్ఞానులకి విధి ఏమ్మా విధించారు శాస్త్రం కొన్ని, జ్ఞానులకి అవి లేవు. వాళ్ళు చేయట్లేదు కదా నేను చేయనని మానేస్తే సరికాదు. అదే మరి ఇక్కడ అడుగుతాడు మాట, అది ఏదో ఒకటే చేస్తాను అంటున్నాడు ఇతను. అది ఎలా ఉంటుంది? అది మనకి వశంకానం చేపు ఆ పాఠాన్ని వదిలివేయాలి, సాధన చేయాలి, వచ్చిన తర్వాత విడిచిపెట్టాలి. మళ్ళీ వచ్చేసాక కూడా అదే పాడుతున్నాడు అనుకోండి, మరి రెండో పాఠం తర్వాత ఎదరికెళ్ళరా? అసలు ఎదరికి వెళ్ళటానికి కూడా తీసుకెళ్దామని కదా, ఇది బాగా చదువు, ఇది వచ్చిన తర్వాత నిన్ను ఇక్కడే ఉండిపోక ఎదరికి తీసుకెళ్తానంటాడు కదా. ఏమ్మా ఒక స్టెప్ అది పూర్తయిన తర్వాత కదా రెండో స్టెప్ లో ఎదరికెళ్తాం మనం. అంతే సార్, అది నేర్చుకున్న తర్వాతే వేరే దానికి వెళ్తాం. అదే మాట ఇక్కడ. కర్మయోగము బాగా ఆరితేరిన తర్వాత జ్ఞానయోగంలోకి అర్హత వస్తుంది. బాగా చిత్తం శుద్ధం అయిన తర్వాత కర్మయోగం ద్వారా ఏమవుతుంది, చిత్తం శుద్ధం అవుతుంది, నిర్మలంగా తయారవుతుంది. అప్పుడు అది జ్ఞానానికి అర్హత పొందుతుంది, జ్ఞానం పొందడానికి అర్హత వస్తుంది. ఇప్పుడు మీరు ఎంతో సాధన చేసిన వల్లే కదా ఈ రోజున ఇవి చెప్తుంటే అర్థమవుతుంది మీకు. అవును సార్. మరి వినకపోతే అర్థం కాదు.